రూపాయలు అంతకు మించి పర్చేస్ చేసిన 100 మంది ఫస్ట్ కస్టమర్లకి రూపాయికే చీర టిఆర్ఈ సారీస్ లో ఆషాఢం షాపింగ్ చేసుకోండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులను ఆందోళనకు గురిచేసే ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రామ్ చరణ్కు కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ జరగబోతున్నట్లుగా సినీ వర్గాలలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్త బయటకు రావడంతో మెగా అభిమానులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సర్జరీ ఎందుకు చేయాల్సి వచ్చింది, ప్రస్తుతం చరణ్ ఆరోగ్యం ఎలా ఉంది అనేటువంటి వివరాలు చూస్తే ప్రస్తుతం రామ్ చరణ్ తమిళనాడులోని కోయంబత్తూరుకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఆయనతో పాటు భార్య ఉపాసన, తండ్రి మెగాస్టార్ చిరంజీవి, తల్లి సురేఖ గారు కూడా వెళ్ళినట్టుగా సమాచారం. కుటుంబ సభ్యులంతా చరణ్కు అండగా ఉండేందుకు ఆసుపత్రి వద్దే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అభిమానులను కలవరపెడుతున్న ప్రశ్న ఒకటే, రామ్ చరణ్కి అసలు ఏమైంది? అందుతున్నటువంటి సమాచారం ప్రకారం గతంలో పెద్ది సినిమా చిత్రీకరణ సమయంలో ఆయన మణికట్టుకు గాయమైనట్టుగా తెలుస్తోంది. షూటింగ్లో భాగంగా యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్న సమయంలో ఈ గాయం జరిగినట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. మొదట్లో ఇది సాధారణ గాయమేనని భావించినప్పటికీ నొప్పి తగ్గకపోవడంతో వైద్యులను సంప్రదించినట్టుగా సమాచారం. అనంతరం నిర్వహించిన వైద్య పరీక్షలలో మణికట్టుకు సంబంధించిన సమస్యను గుర్తించిన వైద్యులు పూర్తి స్థాయిగా కోలుకోవాలంటే సర్జరీ అవసరమని సూచించినట్టు తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీలో హీరోలు షూటింగ్ల సమయంలో గాయపడడం కొత్త విషయం కాదు. ముఖ్యంగా భారీ యాక్షన్ సన్నివేశాలు, ప్రమాదకరమైన స్టంట్లు చేసే సమయంలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. గతంలో కూడా అనేక మంది స్టార్ హీరోలు షూటింగ్లలో గాయపడి చికిత్స పొందిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అదే జాబితాలో రామ్ చరణ్ పేరు కూడా చేరింది. అయితే ఇప్పుడు ఈ గాయం కారణంగా సినిమా షూటింగ్ షెడ్యూల్ పైన కొంత ప్రభావం పడేటువంటి అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సర్జరీ అనంతరం వైద్యులు ఎంతకాలం విశ్రాంతి సూచిస్తారన్న దానిపైన తదుపరి షూటింగ్ ప్రణాళిక ఆధారపడి ఉండనుంది. మరోవైపు అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. గెట్ వెల్ సూన్ చరణ్, త్వరగా కోలుకో అంటూ పోస్టులు పెడుతున్నారు. మెగా అభిమానులే కాకుండా సినీ ప్రేమికులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక సర్జరీ పూర్తయిన తర్వాత చరణ్ కొంతకాలం విశ్రాంతి తీసుకోనున్నట్టు సమాచారం. పూర్తి ఆరోగ్యంతో తిరిగి షూటింగ్లలో పాల్గొనాలని వైద్యులు సూచించినట్టుగా తెలుస్తోంది. ఆరోగ్యం పూర్తిగా కోలుకున్న తర్వాత మాత్రమే కొత్త షెడ్యూల్స్లో పాల్గొనేటువంటి అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. కాగా రామ్ చరణ్ కోలుకున్న తర్వాత దర్శకుడు సుకుమార్తో చేయబోయే ప్రతిష్టాత్మక సినిమా పనులు కూడా వేగం పుంజుకున్నట్లుగా సమాచారం. రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతుండడంతో అభిమానులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం మాత్రం అభిమానులందరి దృష్టి చరణ్ ఆరోగ్యంపైనే ఉంది. సర్జరీ విజయవంతంగా పూర్తవ్వాలని, ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ సెట్స్లో సందడి చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మెగా కుటుంబ సభ్యులు కూడా చరణ్కు పూర్తి స్థాయిలో అండగా నిలవడం అభిమానులకు ధైర్యాన్ని ఇస్తుంది. మొత్తానికి పెద్ది సినిమా షూటింగ్ సమయంలో మణికట్టుకు గాయపడిన రామ్ చరణ్కు కోయంబత్తూరులో సర్జరీ జరగనున్నట్టు సమాచారం. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయన త్వరలోనే కోలుకొని అభిమానుల ముందుకు రావాలని అందరూ ఆశిస్తున్నారు.